నేను అడుగుతా ఉన్నాను, గతమా మాదిరిగా ఉంటే డేట్లతో సహా నేను ఈ వివరాలన్నీ కూడా చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన డాక్యుమెంట్ను ప్రజెంట్ చేస్తూ ఉంటే ఈరోజు పరిస్థితి ఒకసారి గమనిస్తే ఇవాళ దక్షిణాది ప్రాంతం ఉత్తరాది ప్రాంతం యావరేజ్ రేటు రెండు ప్రాంతాలది కలిపితే కూడా యావరేజ్ రేటు కేజీకి 214 రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు దక్కుతూ ఉంది. అంటే ఎక్కడ 289 రూపాయల యావరేజ్ రేటు, ఎక్కడ 214 రూపాయలు యావరేజ్ రేటు అని చెప్పి ఈరోజు గట్టిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నా. అంటే ప్రతి రైతు కూడా ఎకరాకు 75 రూపాయలు చొప్పున కేజీకి నష్టపోతూ ఉన్నాడు అప్పటి రేట్లతో ఇవాళ పోలిస్తే. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పడుతుంది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతూ ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపున రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడం. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే 105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటను కొనుగోలు చేసిన పరిస్థితి రైతన్నకి ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉంది.